హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం అజూర్ సర్వర్లెస్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సర్వర్లెస్ అనేది చూద్దాం. సర్వర్లెస్ మీన్స్ డైనమిక్ అలొకేషన్ అండ్ డీ అలొకేషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పొచ్చు, ఆర్ డైనమిక్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, అజూర్ సర్వర్లెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఆఫర్స్ వేరియస్ సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీసెస్ అండ్ ఫీచర్స్ that enable developers to build applications without managing the underlying infrastructure అని చెప్తున్నాం. సో మెయిన్లీ డెవలపర్స్కి అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి మెయిన్గా ఈ సర్వర్లెస్ సర్వీసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో వీటిని మనకి అజూర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ద సర్వర్లెస్ సర్వీసెస్ దట్ అజూర్ ప్రొవైడ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, స్కేలబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఈ సర్వర్లెస్ సర్వీసెస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది, స్కేలబుల్ అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పచ్చు. అండ్ ఐడియల్ కాంబినేషన్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ రేంజింగ్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ టు లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అని చెప్తున్నాం. సో ఏంటి, మెయిన్లీ సర్వర్లెస్ మీన్స్ డైనమిక్ అలొకేషన్ అండ్ డీ అలొకేషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పచ్చు, ఆర్ అలాగే డైనమిక్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సర్వర్లెస్. సో ఈ సర్వర్లెస్ సర్వీసెస్ని అజూర్లో ఎందుకు యూజ్ చేయాలి, సో ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది, ఎందుకు ఈ అప్రోచ్ అనేది వచ్చింది అనేది ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో అది అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, ఒక డెవలపర్ ఉన్నారు. సో డెవలపర్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్కి రిక్వెస్ట్ అనేది పంపించారు. సో ఈ డెవ్ అజూర్ అకౌంట్ ఉంది కదా, సో ఈ డెవ్ అజూర్ అకౌంట్లో డెవలపర్స్ రిసోర్సెస్ని క్రియేట్ చేసుకోవడానికి యాక్సెస్ అనేది ఉంది. సో వన్ ఆఫ్ ది డెవలపర్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ని పంపించారు, రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేశాడు. బట్ ఇక్కడ నా ఆర్గనైజేషన్లో రిక్వైర్మెంట్ ఏముంది అంటే సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం పబ్లిక్ యాక్సెస్ అనేది డిజేబుల్ ఉంది. ఓకేనా? సో ఇది బట్ డెవలపర్స్ క్రిటికల్ రిక్వైర్మెంట్ ఆర్ అర్జెంట్ రిక్వైర్మెంట్ వల్ల అజూర్ బ్లాబ్ స్టోరేజ్ని పబ్లిక్ యాక్సెస్తో క్రియేట్ చేశారు. ఓకేనా? సో ఇలా డెవలపర్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్ కోసం ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ని పట్టించుకోకుండా రిసోర్సెస్ని క్రియేట్ చేస్తే ఆర్గనైజేషన్ యొక్క కాస్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది, అండ్ అలాగే ఆర్గనైజేషన్ యొక్క సెక్యూరిటీ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ కాస్ట్ని అండ్ సెక్యూరిటీని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్స్. సో పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి రాసి వాటిని రన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు బ్లాబ్ స్టోరేజ్ని క్రియేట్ చేసేటప్పుడు పైథాన్ స్క్రిప్ట్ని రన్ చేయాలి, దానికి స్క్రిప్ట్ రాసి. ఓకేనా? సో ఈ పైథాన్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే పబ్లిక్ యాక్సెస్ అనేది డిసేబుల్ ఉందా, లైఫ్ సైకిల్ కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం అంటే రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ పైథాన్ స్క్రిప్ట్ అనేది విఎంలో హోస్ట్ చేస్తాం, వర్చువల్ మెషిన్లో హోస్ట్ చేస్తాం. కాబట్టి డెవలపర్స్ ఒక్క డేలో 10 times బ్లాబ్ స్టోరేజ్ని క్రియేట్ చేస్తే ఆర్ 15 times క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు వర్చువల్ మెషిన్లో పైథాన్ స్క్రిప్ట్స్ రాస్తుంటే ప్రాబ్లం ఏంటి అంటే అజూర్ అనేది 24/7 ఈ వర్చువల్ మెషిన్కి ఛార్జ్ అనేది చేస్తుంది. ఓకేనా? సో అన్నెసరీగా మనకి ఛార్జ్ అనేది పడుతూ ఉంటుంది ఈ వర్చువల్ మెషిన్కి. సో అన్ని అజూర్ రిసోర్సెస్కి ఇలా పైథాన్ స్క్రిప్ట్ రాయడం అనేది కష్టం కదా. సో నంబర్ ఆఫ్ పైథాన్ స్క్రిప్ట్స్ని రాయాలి, అండ్ అలాగే నంబర్ ఆఫ్ విఎంకి ఛార్జ్ అనేది పడుతుంది కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం సర్వర్లెస్ అప్రోచ్ని ఫాలో అవుతున్నాం. ఓకేనా? ఈవెంట్ డ్రివెన్ సర్వర్లెస్ మోడల్ని ఫాలో అవుతారు. సో అదే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డెవలపరు రిక్వెస్ట్ పంపించారనుకోండి, సో రిక్వెస్ట్ని అంటే బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ ఇనిషియేట్ని పంపించాడు. సో అప్పుడు ఎప్పుడైతే బ్లాబ్ స్టోరేజ్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఈవెంట్ని ట్రిగ్గర్ చేసి అజూర్ అనేది సర్వర్లెస్ అజూర్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అజూర్ ఫంక్షన్లో లైక్ పైథాన్ కోడ్ ఉండొచ్చు ఆర్ Node.js కోడ్ ఉండొచ్చు, ఏ కోడ్ అయినా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో కంటైనర్లో యాక్షన్ని ట్రిగ్గర్ చేసి
యాక్షన్ని ట్రిగ్గర్ చేసి అజ్యూర్ అనేది సర్వర్లెస్ అజ్యూర్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ అజ్యూర్ ఫంక్షన్ అనేది బ్లాబ్ స్టోరేజ్ ఆర్ కంటైనర్ని వెరిఫై చేస్తుంది. ఓకేనా, అంటే రిక్వైర్మెంట్ ప్రకారము యూజర్ రిసోర్సెస్ని క్రియేట్ చేశాడా లేదా అని, లైక్ పబ్లిక్ యాక్సెస్ అనేది డిజేబుల్ ఉందా లేదా, అండ్ లైఫ్ సైకిల్ రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సర్వర్లెస్ ఫంక్షన్ యొక్క యూజ్, సర్వర్లెస్ అజ్యూర్ ఫంక్షన్ యొక్క యూజ్ అని చెప్పొచ్చు. సో ఏమైనా ఉంటే లైక్ కరెక్షన్స్ అండ్ ఆటో హీల్ అనేది చేస్తుంది. ఒకవేళ ఇక్కడ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం లేదనుకోండి, ఇక్కడ క్రియేషన్ బ్లాబ్ స్టోరేజ్ క్రియేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్కి తగ్గినట్టుగా లేదనుకోండి, సో అప్పుడు ఏం చేస్తుంది సర్వర్లెస్ అనేది వెరిఫై చేసి మన కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసి మనకి క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఈ సర్వర్లెస్ ఫంక్షన్ అనేది డైనమికల్లీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ డైనమికల్లీ డిలీట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, యాక్షన్ ఆర్ ఈవెంట్ పర్ఫామ్ అయినప్పుడు సర్వర్లెస్ ఫంక్షన్స్ క్రియేట్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ సర్వర్స్ అని చెప్పొచ్చు. డైనమికల్లీ క్రియేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా, సో ఇది వచ్చేసి సో మరి ఇలా ఈ సర్వర్లెస్ సర్వీసెస్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే చూద్దాం. అడ్వాంటేజెస్: using Azure Serverless offers server benefits for developers and organization, facilitating the development of scalable, cost-effective and efficient applications అని చెప్తున్నాం. సో మన ఆర్గనైజేషన్ యొక్క లాట్ ఆఫ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, కాస్ట్ ఎఫిషియన్సీ. Azure Serverless has a pay-as-you-go pricing model, which means you only pay for what you consume. The model is cost-effective compared with provisioning and maintaining dedicated servers అని చెప్తున్నాం. అలాగే కాస్ట్ ఒకటే కాకుండా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఆటోమేటిక్ స్కేలింగ్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, రెడ్యూస్డ్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఫ్లెక్సిబిలిటీ ఇన్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్స్. అంటే మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ పైథాన్, నోడ్.js, ఏ లాంగ్వేజ్కైనా ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్. సో ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం, సో వాట్ ఆర్ ద అజ్యూర్ సర్వర్లెస్. సర్వర్లెస్ అంటే ఏంటి అని అంటే, సర్వర్లెస్ మీన్స్ డైనమిక్ అలొకేషన్ అండ్ డీ అలొకేషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పొచ్చు, ఆర్ డైనమిక్ క్రియేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద డెఫినేషన్. సో ఎందుకు మనకి ఈ సర్వర్లెస్ అప్రోచ్ అనేది వచ్చింది అంటే, ఎందుకు ఈ అజ్యూర్ సర్వర్లెస్ అప్రోచ్ అనేది వచ్చింది అంటే, ఎవ్రీ టైం అంటే డెవలపర్స్ ఒకవేళ రిక్వెస్ట్ పంపించారనుకోండి, బ్లాబ్ స్టోరేజ్ ఆర్ కంటైనర్ ఏదైనా క్రియేట్ చేయాలి అని చెప్పి, సో అలాంటప్పుడు మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యాయా లేదా అనేది చూడాలి అంటే ఇక్కడ పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి రాయాలి. బట్ ఎవ్రీ టైం మనం పైథాన్ స్క్రిప్ట్స్ రాయడం వల్ల వర్చువల్ మెషిన్లో ఏమవుతుంది అంటే, లైక్ అజ్యూర్ అనేది వర్చువల్ మెషిన్కి ఛార్జ్ అనేది చేస్తుంది. అండ్ అలాగే మల్టిపుల్, ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటే రిసోర్స్ ఉంది, ఇది ఓకే, బట్ మనం మల్టిపుల్ రిసోర్సెస్, కొన్ని 100 నెంబర్స్ ఆఫ్ రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అంటే ఇలా ఎవ్రీ టైం పైథాన్ స్క్రిప్ట్స్ రాయాలి అంటే చాలా కష్టం కదా. సో ఇలా నెంబర్ ఆఫ్ పైథాన్ స్క్రిప్ట్స్ని రాయాలి అండ్ అలాగే నెంబర్ ఆఫ్ VMస్కి ఛార్జ్ అనేది పడుతుంది కదా. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం సర్వర్లెస్ అప్రోచ్ని ఫాలో అవుతాం. ఈవెంట్ డ్రివెన్ సర్వర్లెస్ మోడల్ని ఫాలో అవుతారు. ఎప్పుడైతే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, డెవలపర్ ఒకవేళ రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేశారనుకోండి, లైక్ బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేయాలి ఆర్ ఎనీథింగ్, ఏ రిసోర్స్ అయినా క్రియేట్ చేయాలి అంటే, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయిన వెంటనే బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేసామో, ఎప్పుడైతే బ్లాబ్ స్టోరేజ్ క్రియేట్ చేసామో అప్పుడు ఈవెంట్ని ట్రిగ్గర్ చేసిన వెంటనే అజ్యూర్ అనేది సర్వర్లెస్ అజ్యూర్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సర్వర్లెస్ అజ్యూర్ ఫంక్షన్లో మనము లైక్ పైథాన్ కోడ్ రాయొచ్చు ఆర్ నోడ్.js కోడ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. కంటైనర్లో యాక్షన్ని ట్రిగ్గర్ చేసి అజ్యూర్ అనేది అజ్యూర్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ అజ్యూర్ ఫంక్షన్ అనేది బ్లాబ్ స్టోరేజ్ ఆర్ కంటైనర్ని వెరిఫై చేస్తుంది. అంటే
లైక్ ఈ రిసోర్స్ అనేది కరెక్ట్గా రిక్వైర్మెంట్ ప్రకారం యూజర్ క్రియేట్ చేశాడా లేదా, లేక పబ్లిక్ యాక్సెస్ అనేది డిజబుల్ ఉందా, లైఫ్ సైకిల్ రిక్వైర్మెంట్ అనేది తగినట్టుగా ఉందా లేదా అని చెప్పి చూస్తుంది. ఒకవేళ కరెక్ట్గా రిక్వైర్మెంట్ ప్రకారం లేకపోతే వెరిఫై చేసి కరెక్షన్స్ ఉంటే ఏమైనా కరెక్షన్స్ చేసి ఆటో హీల్ అనేది చేస్తుంది. ఓకేనా. సో ఈ సర్వర్లెస్ ఫంక్షన్ అనేది డైనమికల్లీ క్రియేట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఈ సర్వర్లెస్ సర్వీస్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, కాస్ట్ ఎఫెక్టివ్, అంటే మన ఆర్గనైజేషన్ యొక్క లాట్ ఆఫ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది అండ్ అలాగే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, అండ్ అలాగే కాస్టే కాకుండా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, కాస్ట్ ఎఫిషియన్సీ, ఆటోమేటిక్ స్కేలింగ్ అండ్ అలాగే రెడ్యూస్డ్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మనం ఏ లాంగ్వేజ్ అయినా లైక్ నోడ్.js కోడ్ కానీ, పైథాన్ కోడ్ కానీ, ఏ కోడ్ అయినా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ సర్వర్లెస్ సర్వీసెస్ అష్యూర్లో. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.